హాయ్ అందరికీ నమస్తే. కొబ్బరికాయ పచ్చడి ఈజీగా ఎలా చేయాలో చూపిస్తాను, చూడండి. చూసి నాకు కామెంట్లో చెప్పండి. ఇది దూరంగా మగ్గాలండి. ఎర్రగా మగ్గేలాగా వేసుకోవాలండి. కారం ఉంటాయి కదా, మళ్ళీ కొబ్బరికాయ కాస్త ఎర్రగా వేసుకోవాలండి. దగ్గర కలర్ మొత్తం చేంజ్ అవ్వాలి. కారం ఉండకుండా ఉండే కర్ర మిర్చి కదా కొంచెం కారం ఎక్కువ ఉంటుంది, అందుకని కొంచెం ఎక్కువ వేసుకోవాలి. చూడండి వేగిపోయింది కదా, ఈ కలర్లోకి రావాలండి. నెక్స్ట్ కొబ్బరి పచ్చడి వేసుకోవాలి. ఇది కొద్దిగా కొంచెం వేసుకోవాలి. పచ్చివాసన చిన్న పెట్టుకోవాలి. కొంచెం కలర్ చేంజ్ అయ్యేలాగా వేసుకోవాలండి. చూడండి పచ్చివాసన కొంచెం చూడండి కలర్ ఇలా వరకు వేసుకోవాలండి. ఇప్పుడు వీటిని తీసేస్తున్నా. చూడండి మళ్ళీ తీసుకున్నాము. మేము మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇక పచ్చిమిర్చి, కొబ్బరి, చింతపండు కొంచెం, ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా, ఇక వెల్లుల్లి రెబ్బలు ఒక 7-8, ఒక స్పూన్ అంత జీలకర్ర, ఒక 2 స్పూన్ల, ఒక స్పూన్నర అంత ఉప్పు. చూడండి గ్రైండ్ చేస్తున్నాను అన్నీ. ఇగో ఇలా మిక్స్ పట్టుకోవాలి. చూడండి ఆయిల్ వేసుకొని ఇగో ఆవాలు, ఇగో జీలకర్ర, మినప్పప్పు, ఇగో 2 ఎండుమిరపకాయలు తీసుకొని వేసుకోవాలి. ఇగో ఒక కరివేపాకు రుబ్బ, పప్పు వస్తే సరిపోతుంది. నెక్స్ట్ ఇగో ఈ పచ్చడి అంతా ఇందులో వేసుకోండి. బాగా చూడండి ఎంత సింపుల్గా ఉందో. ఇది అన్నంలోకి కానీ ఇడ్లీలోకి దోశలోకి చాలా బాగుంటుంది. నచ్చితే మీరు చేసుకోండి.